రోడ్డు పక్కనే ఓకే. ఆ రూట్లో. ఇప్పుడు అవి పెరిగిపోతాయి. అవును. ఏది జగన్ వస్తాడని తెలిస్తే. ఎందుకంటే కొనదగ్గ స్థాయిలో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. ఇక్కడ కొనదగ్గ స్థాయిలో లేదు. ఇక్కడైతే మనం కూడా చూసాను నేను, యూట్యూబ్లో పెడుతున్నారు కదా వీళ్ళు బ్రోకర్లు పెడుతున్నారు కదా వాటిట్లో. అలాంటివి చూస్తే 3 కోట్లు 4 కోట్లు చెప్తున్నారు ఈ రాజధాని ప్రాంతంలో రేటు. అంత పెట్టి కొని ఎఫర్ట్ చేసేవాళ్ళు ఎవరన్నదే కదా సమస్య. సార్ మావిగన్ అనేది కూడా ఒక ప్రయోగమా, ఆచరణాత్మకంగా సాధ్యమా, ఎంతవరకు ప్రజలు స్వాగతిస్తారు? బేసిక్గా మావిగన్ అనే పేరు మాత్రం తప్పు చేశాడు అనుకుంటున్నాను నేను జగన్మోహన్ రెడ్డి. ఆ మాట అనకుండా అమరావతిలో మచిలీపట్నంతో సహా అమరావతిని కలపండి, మీరు విజయవాడ గుంటూరు అన్నారు, అదేం కలపకుండా చట్టం తేవడం ఏంటని అడగాల. అంటే మావిగన్ అనేది ఇక్కడ తప్పు చేశారు జగన్ అని అనుకునే కంటే ఒక క్లారిటీ ఇచ్చేశారు, అమరావతి అనే పేరుతో సిఆర్డిఏ పరిధి 29 గ్రామాలు, ఇలా కన్ఫ్యూజన్ లేకుండా ఈ 3 రాజధాని ఈ 3 ప్రాంతాలు కలిపితే ఒక స్పష్టత ఇచ్చేశాడు జగన్ అని ఎందుకు అనుకోకూడదు? అంతే, అందులో ఇచ్చేశాడు కరెక్టే, కానీ ఆ పేరు వల్ల అది కామెడీ అయ్యాడు. ఇప్పుడు అందరూ బూతులు ఎట్లా పెడుతున్నారు, తునీను ఇంకోటి పెట్టి ఇట్లాగా తూము అని, లేకపోతే గనక ఇట్లా బూతులు పెడుతున్నారు. అవును, ఒంగోలు, అదే ఒంగోలు ఒంగోలు తీసుకోండి ఇలా. అంటే ఇంకా తప్పదు, ఇంకా సోషల్ మీడియాలో తప్పదు. కాకపోతే వీళ్ళతో పోలిస్తే ఈయనలో ఏమన్నా స్పష్టత ఉందా అని అనిపించింది నాకు. అంటే